యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనం అందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో, నెలలో, వారంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము దేవునికి మొరపెట్టినప్పుడు మన మొర ఆయన ఆలకిస్తాడండి. మరి మన బాధలు, మన బలహీనతలు, మన సమస్యలు అన్నీ కూడా మనకు విడుదలను అనుగ్రహిస్తాడండి. అంతే కదండి, మన మీద శత్రువు ఎవరైనా ఉంటే వారి చేతిలో నుండి మనల్ని రక్షిస్తాడండి. మరి ఈ విధంగా దేవుడు మనకి ఆదరణకరమైన వాగ్దానాన్ని మరి ఈ దినము మనకి చూపించాడండి. మరి శత్రువు అనేవాడు మన దగ్గరికి రాడండి, ఎప్పటికీ రాడనమాట. మరి శత్రు బలవంతుడి మీద మనకి విజయం ఇస్తాడనమాట. అలాగా ఉండటానికి దేవుడు మనల్ని కృప చూపిస్తాడనమాట. మరి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆ ప్రార్థనే మనల్ని ఆయన సన్నిధానం చేరుకునేలా చేస్తుంది. ఎందుకంటే ప్రార్థన సహవాసము ఆయనకి దగ్గరగా చేస్తుంది అనమాట. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు పంపించండి. ఎందుకంటే చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. ఈ దినమంతా ఈ వాగ్దానము ఎత్తుకొట్టుకుని ప్రార్థన చేయాలని కోరుకుంటూ, అంతే కదండి, మరి నీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి పంపించినప్పుడు మరి ఎంతోమంది అలా దీవించబడుతూ ఉంటున్నారు. మరి అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదాలు దినమంతా ధ్యానించుకుంటూ ఉంటే నీ ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.